హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ తక్కువ క్యాలరీస్తో ఎక్కువ పోషకాలు ఉన్న బూడిద గుమ్మడికాయతో హల్వా చేసుకున్నాం. దీంతోనే కూస్మాండ లేహం కూడా చేసుకున్నాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇది జనరల్గా అందరూ దిష్టికి కడుతుంటారండి. వడియాలు కూరల్లో వాడుకుంటారు. మొత్తం మీద వాడకం అయితే తక్కువేనండి. ఈరోజు మన హల్వా చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని వాష్ చేశాను. అంటే ముదురుకాయ తీసుకున్నానండి నేను. పైన బూడిద ఉంటుంది కదా, దాన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. పామ్ ట్రీ జాగ్రత్త అండి, అంటే తాటి బెల్లం, పటిక బెల్లం అంటే మిశ్రీ అని కూడా అంటారు. నెయ్యి, జీడిపప్పు, సారపప్పు, పిస్తా, జాపత్రి, పచ్చకర్పూరం, ఇలాచీ పౌడర్, జాజికాయ పొడి, దాల్చిన చెక్క పౌడర్ అండి, కుంకుమ పువ్వు, నిమ్మకాయ. అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మనం గుమ్మడికాయని కట్ చేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ మనకి చాకుతో అంత ఈజీగా కట్ అవుతుంది. సో నేను కత్తిపీటతో కట్ చేస్తున్నాను. కత్తిపీటతో కట్ చేసి ఫీల్ చేసేయాలి. ముందు గుమ్మడికాయని కట్ చేద్దాం. కత్తిపీటతో చాలా కష్టంగా ఉందండి. అందులో ముదురుకాయ తీసుకున్నాం కదా, ముదురుకాయ అయితేనే బాగుంటుందండి దీనికి. ఈ ఫీల్ని తీసేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్నానండి. అన్ని ముక్కలు ఈ విధంగా తీసుకుందాం. ఇలా గుమ్మడి ముక్కలన్నీ ఫీల్ చేసి పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని గ్రేటర్తో తురుముకున్నామండి. గుమ్మడికాయ ముక్కల్ని ఇలా తురుము పెట్టుకున్నాను. ఈ తురిమి దాన్ని తురుముకున్నాను. ఒక బౌల్లో బట్ట వేసి పిండేద్దామండి. ఇందులో వాటర్ బౌల్ ఉంటుందండి. గుమ్మడికాయలో 95% వాటర్ ఉంటుంది. ఈ వాటర్ని మొత్తం పిండేద్దాం. ఈ వాటర్ తోటి ఉంటే మనకి షుగర్ ఎంత వేసుకోవాలో కొలత గుర్తుండదండి. సో మనం పిండేసి ఈ లోపల గుజ్జు ఎంత ఉందో దానికి మనం కొలతల ప్రకారం స్వీట్ తీసుకోవాలి. మరీ గట్టిగా పిండుకండి. పిండుకొని ఇందులో ఉన్న స్వీట్స్ అన్నీ తీసేసుకోవాలండి. బోల్డ్ స్వీట్స్ వస్తాయండి. ఈ స్వీట్స్ ఎండబెట్టుకుంటే బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. బట్టలు వేసి వాటర్ పిండితే చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ పారిపోయకండి. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి. ఇందులో మనం ఈ జ్యూస్ తాగలిగితే వెయిట్ లాస్ వస్తారు. ఇంకా మనం ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బుకుంటాం కదండి, ఆ టైంలో మనం వాటర్ బదులు ఈ జ్యూస్ వేసుకుంటే కూడా బోల్డ్ పోషకాలు అందుతాయి. ఇంకా అలా కూడా ఉపయోగపడిపోతే మళ్ళీ మొక్కకు పిండి వాటర్ బోల్డ్ మళ్ళీ పులుపు వస్తాయి. నేనైతే ఈ సీజన్లో గుమ్మడికాయ జ్యూస్ పోస్తూ ఉంటానండి. విపరీతంగా మళ్ళీ పులుపు వస్తాయి. అలా ట్రై చేయొచ్చు మీరు కూడా. నేను పక్కన ఉంచుకున్నాం. ఈ బట్టలో పెట్టి పిండి వేసాను కదండి, ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసాను. ఇన్ని సీడ్స్ వచ్చాయి. ఈ సీడ్స్ కూడా ఎండబెట్టి వాడుకోవచ్చు మనం. ఈ గుజ్జును మనం కొలుచుకోవాలండి. ఒక కప్పు తీసుకొని కొలుద్దాం. 3 కప్పులు తురుము అవుతుందండి. ఈ 3 కప్పుల తురుముకి మనం 1 కప్పు స్వీట్ అంటే షుగర్ కానీ బెల్లం కానీ పటిక బెల్లం కానీ వేసుకుంటే సరిపోతుందండి. అందుకోసమే సగం దీన్ని తురుముకుంటాం మనం. స్టవ్ ముట్టించి ఒక మందపాటి కడాయి పెడుతున్నానండి. ఒక 4 స్పూన్ల నెయ్యి వేద్దామండి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, సారపప్పు వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకా బాదం పప్పు, కిస్మిస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకో ఈ హల్వాలో కిస్మిస్ వేస్తే నచ్చవండి. ఇది స్వీట్గా పుల్లగా అనిపిస్తాయి కదా, అందుకే నచ్చవు. నేను వేయట్లేదు. ఎప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్కి లిమిటెడ్ ఉండదండి. అన్లిమిటెడ్గా వేసుకోవచ్చు మనం. మీరు తినేదాన్ని బట్టి, పిల్లలు ఇష్టపడేదాన్ని బట్టి వేసుకోవచ్చు.
బాండీలో మనం గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ తురుముకున్నాం కదా, ఇది వేసేస్తున్నానండి. 3 కప్పుల తురుము వేస్తున్నాను. ఒక మీడియం సైజు కాయకి నాకు 3 కప్పుల తురుము వచ్చిందండి. ఈ తురుముని సిమ్లో ఉంచుకొని మనం గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మాడిపోద్ది. పైగా మూత కూడా పెట్టద్దండి. మూత పెడితే అందులో ఆవిరి వస్తుంది కదా, వాటర్లో ఈ కూరలో మళ్ళీ చేరుతుంది. సో సిమ్లోనే మనం 15 మినిట్స్ వరకు టైం పట్టద్దండి. నిదానంగా మనం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఈ 3 కప్పుల తురుముకి 1 కప్పు షుగర్ కావాలండి. నేను ఇక్కడ షుగర్ వాడట్లేదండి, పటిక బెల్లం వాడుతున్నాను. 1/2 కప్పు పటిక బెల్లం, 1/2 కప్పు తాటి బెల్లం తీసుకున్నానండి. మీకు దొరికితే కొబ్బరి ఇది పామ్ ట్రీ ఎలా వస్తే కోకోనట్ ట్రీ నుంచి కూడా అలా వస్తుందండి. అలా దొరికితే తీసుకోండి, కానీ చాలా కాస్ట్ ఉంటుందండి. ఎక్స్పెన్స్ భరించగలిగితే అలా సిద్ధం చేసుకోండి. టైం పట్టుద్దండి ఇది ఫ్రై అయ్యే వరకు. ఈలోపు మనం ఇందులో బూడిద గుమ్మడికాయలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకున్నామా. ఇది వెజిటబుల్స్ అన్నిటికన్నా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రామ్స్ గుమ్మడి ముక్కల్లో 10 క్యాలరీస్ మాత్రమే ఉంటాయండి. విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఇంకా ఈ సీడ్స్లోను జ్యూస్లో కూడా బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ జ్యూస్ని తాగడం వల్ల వెయిట్ లాస్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇంకా థైరాయిడ్ని కూడా తగ్గిస్తుందండి. ఇంకా బలహీనంగా ఉన్న వారికి ఈ గుమ్మడికాయతో ఏమైనా రెసిపీస్ చేసి పెడితే వారికి నీరసం కూడా తగ్గుతుందండి. లేదంటే జ్యూస్ అయినా తాగొచ్చు. ఇంకా ధాతు పుష్టిని కూడా కలిగిస్తుందండి. నేను హల్వానే కాకుండా కూరల్లో వాడుకోవచ్చు, వడియాల్లో వాడుకోవచ్చు. ఈ గుమ్మడికాయ పులుసు కర్రీ అండి. ఇదే ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్, థయామిన్, ఫాస్ఫరస్ లాంటివి బోల్డ్ ఉన్నాయండి. లైట్గా గోధుమ కలర్కి వచ్చిందండి. ఈ 3 కప్పుల తురుముని నేను 2 భాగాలు చేసి 1/2 తీసుకుంటున్నానండి. పోస్ట్మాండా లేహం కోసం 3 కప్పుల తురుముకి మనం 1/2 తీసుకున్నాం. మిగతాది చేస్తాం. దీంట్లోకి ఇప్పుడు షుగర్ వేస్తున్నానండి. షుగర్ కానీ పటిక బెల్లం, షుగర్ కన్నా పటిక బెల్లం మంచిది కదండి. సో నేను ఇక్కడ పటిక బెల్లం వేస్తున్నాను. మీకు ఈ పటిక బెల్లం లేకపోతే షుగర్ వేసుకోండి. మీకు ప్రత్యేకంగా పాకం అంటూ అక్కర్లేదండి. ఈ మనం పటిక బెల్లం వేసాం కదా, ఇది కరిగి జిగురులా వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ వాటర్ ఊరి చిక్కపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. దీన్ని కాశీ హల్వా అని కూడా అంటారండి. షుగర్తో కానీ చేసిన దాన్ని మనం కాశీ హల్వా అంటాం. తాటి బెల్లం లేదా కోకోనట్ జాగ్రత్త చేసుకుంటే కూష్మాండా అంటారు. ఆయుర్వేదిక్దండి ఇది. షుగర్ వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా చేసుకుంటారు. మనం వేసిన పటిక బెల్లం కరిగిందండి. కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాం. ఈ కుంకుమ పువ్వు పాలల్లో వేసి వేద్దాం. ఇందులో 1/2 వేస్తాం. పోస్ట్మాండా లేహ్యానికి 1/2 వేద్దాం. మనం వేసిన పాలు కూడా ఇంకిపోయినాయండి. ఇష్టం ఉంటే ఇందులో పాలకోవా వేసుకుంటారండి, కానీ నాకు పాలకోవా ఇందులో ఇష్టం ఉండదు, అందుకే వేయట్లేదు. మీకు కావాల్సి ఉంటే వేసుకోండి. నట్మగ్ పౌడర్ అంటే జాజికాయ పౌడర్ 1 చిటికెడు వేస్తున్నానండి. దీంట్లో ఎక్కువ స్పైసెస్ మనం యాడ్ చేయట్లేదు. అదేవిధంగా ఇలాచీ పౌడర్ 2 చిటికెళ్ళు, పచ్చకర్పూరం చూడండి, ఇంతే నలిపేస్తున్నాను. కాశీ హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పులు, సారపప్పు, పిస్తా, అంతేనండి, అయిపోయింది. చివరిగా కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేద్దామండి. దీన్ని పక్కన ఉంచుకుందాం.
కూస్మాండా లేహ్యం కోసం మనం 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఆయుర్వేద పరంగా వాడతాం కాబట్టి కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తామండి. కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, మనం పక్కన పెట్టుకున్నాం కదండి బూడిద గుమ్మడికాయ కూర ఇందులో వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కదా, లైట్ గోధుమ రంగులోకి వచ్చింది కదా. ఇందులో మనం తాటి బెల్లం వేద్దాం. అంటే 3 కప్పులు తురుముకి 1/2 కప్పు పటిక బెల్లం వేసాను, 1/2 కప్పు తాటి బెల్లం వేస్తున్నాను. అంటే మీరు తాటి బెల్లం అయినా షుగర్ వేసుకోవాలన్నా పటిక బెల్లం అయినా 1 కప్పు వరకు పడుతుంది. ఈ తాటి బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి. మీరు ఎక్స్పెన్సివ్ భరించగలిగితే కోకోనట్ బెల్లం కూడా దొరుకుతుంది. అంటే ఈ ఫామ్కి మన తాటి చెట్టు, ఈ తాటి బెల్లం తాటి చెట్టు నుంచి ఎలా వస్తుందో అదేవిధంగా మన కొబ్బరి చెట్టు నుంచి కూడా కొబ్బరి బెల్లం కూడా వస్తుందండి. కొబ్బరి బెల్లం ఇంత రంగు రాదండి, కలర్ వేరుగా ఉంటుంది, కొంచెం వైట్గా వస్తుంది. తాటి బెల్లం కరిగిపోయిందండి. కుంకుమ పువ్వు కలిపాను కదా, ఈ వాటర్ పోస్తున్నాను. పాలలో కుంకుమ పువ్వు కలిపి పోస్తున్నాను. కొంచెం కలర్ కూడా మారుతుందండి. జాజికాయ పౌడర్ 1 చిటికెడు, అంటే నట్మగ్ పౌడర్ అండి. దాల్చిన చెక్క పౌడర్ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. 1/2 స్పూన్ 1/2 స్పూన్ మధ్యలో ఉందండి. ఇలాచీ పౌడర్, పచ్చకరుపును నలిపేస్తున్నాను. ఈ కూస్మాండా లేహ్యం మీకు కావాలంటే ఆయుర్వేదిక షాపులో కూడా దొరుకుతుందండి. చంటి పిల్లలు ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్లకు తినిపించండి. వాళ్ళకి స్వీట్ తినాలన్న కోరిక నెరవేరుతుంది, పైగా హెల్దీ. షుగర్ వాళ్ళు కాస్త నీరసంగా ఉంటారు కదండి, ఆ నీరసాన్ని కూడా రానివ్వదు. రోజు 1 స్పూన్ వరకు తినిపించవచ్చు, అంటే బలహీనంగా ఉన్న వారికి. ఈ తడి తగలకపోతే 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఈ కూస్మాండా లేహ్యం కానీ ఈ కాశీ హల్వా కానీ. ఇది పూర్తిగా చల్లారినాక 2 డ్రాప్స్ నిమ్మరసం పిండుకున్నామండి. ఎక్కువ పిండకండి, 2 డ్రాప్స్ చాలు బస్. అదేవిధంగా గుమ్మడికాయ హల్వాలో కూడా కొద్దిగా నిమ్మరసం డ్రాప్స్ ఏనండి. ఎస్ బస్ అయిపోయిందండి. ఈ బూడిద గుమ్మడికాయ హల్వా, మరో పేరు కాశీ హల్వా అని కూడా అంటాం. ఈ కూస్మాండా లేహ్యం కూడా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం వచ్చినన్ని కలుపుకోవచ్చండి. హెల్దీ ఫుడ్ కూస్మాండా లేహ్యం రెడీ అయిపోయింది. బూడిద గుమ్మడికాయ హల్వా కూడా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందామా? గార్నిష్ చేసుకుందామండి. హెల్దీ ఫుడ్ చేసుకుంటూ గార్నిష్ చేసుకున్నాం. హెల్దీ డిష్ బూడిద గుమ్మడికాయ హల్వా, అదేవిధంగా కూస్మాండా లేహ్యం, కాశీ హల్వా అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా. హెల్తీగా తయారైపోయినాయండి. ఇందులో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఐటమ్సే వాడామండి. గుమ్మడికాయ తురుము, పటిక బెల్లం, తాటి బెల్లం, అన్ని నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ హెల్తీయే కదండి. సో మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసి మీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుంటూ మీ అభిప్రాయాన్ని కూడా ఈ వీడియో పట్ల ఉన్న అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చేస్తారు కదా. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్తారు కదా. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మరో టేస్టీ అండ్ హెల్తీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.